హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ కుకింగ్ ఏ టు జెడ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్యాండీడ్ ఆరెంజ్ పీల్. దీనికోసం మనం ముందుగా 3 లార్జ్ సైజ్ ఆరెంజెస్ని తీసుకొని వాటిని బాగా వాష్ చేసి పొడిగుడ్డతో తుడిచి దాని మొదలును తీసేసి ఆరెంజ్ పీల్ని నైఫ్తో లైట్గా ఘాట్లు పెట్టుకోవాలి. ఇలాగే అన్ని ఆరెంజెస్ని కూడా పీల్ తీసేసి వాటిని వాటర్ తీసుకొని అందులో బాగా ఒకసారి కడిగి మనం పక్కన పెట్టుకుందాం. ఇలాగా కడిగి పక్కన పెట్టుకున్న ఆరెంజ్ పీల్ని నైఫ్ తీసుకొని సన్నగా మనం స్ట్రిప్స్ లాగా కట్ చేసుకోవాలి. మనకి ఎంత సైజులో కావాలంటే మనం అంత సైజులో కట్ చేసుకోవచ్చు. అన్నిటినీ ఇలాగే సన్నగా స్ట్రిప్స్ లాగా కట్ చేసుకున్న తర్వాత వాటిని ఒక బౌల్ తీసుకొని అందులో ఇవి మునిగేంత వరకు వాటర్ వేసి వీటిని గ్యాస్ మీద 7 నుంచి 10 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఇవి సెమీ సాఫ్ట్గా అవుతాయి. అప్పటి వరకు మనం హై ఫ్లేమ్ మీద అయినా బాగా బాయిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఒక బాయిల్ వచ్చిన తర్వాత మనం గ్యాస్ని ఆఫ్ చేసి వీటిని ఒక జల్లెడలో తీసుకొని వాటిలో నుంచి నీళ్లు మొత్తాన్ని తీసివేసిన తర్వాత వీటిని ఒక పక్కన పెట్టుకొని ఇప్పుడు ముందుగా ఒక బౌల్ని తీసుకొని అందులో 1/2 కప్ వరకు షుగర్ వేసి బాయిల్ చేసుకున్న ఈ ఆరెంజ్ పీల్ని వేసి వీటిని ఒక పక్కన పెట్టుకుందాం. వీటిలో మనం ఆరెంజ్ జ్యూస్ని వేస్తే టేస్ట్ అనేది ఇంకా బాగా వస్తుంది. అందుకోసం నేను కింద ఒక బౌల్ తీసుకొని దాని మీద జల్లెడ పెట్టి ఆరెంజ్ జ్యూస్ అనేది నేను సపరేట్ చేశాను. ఇప్పుడు ఈ ఆరెంజ్ జ్యూస్ని కూడా ఇందులో వేసి స్లిమ్లో అయినా మీడియం ఫ్లేమ్లో అయినా 20 నుంచి 25 మినిట్స్ వరకు, లేకపోతే ఇది బాగా వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోయి చిక్కగా సిరప్ మిగిలేంత వరకు మనం కుక్ చేసుకుందాం. 25 మినిట్స్ తర్వాత చూడండి ఫ్రెండ్స్, మన సిరప్ ఎంత కొంచెం మిగిలిందో. 1 లేదా 2 టేబుల్ స్పూన్స్ వరకు మాత్రమే మనకు సిరప్ మిగిలింది. ఇప్పుడు గ్యాస్ ఫ్లేమ్ని ఆఫ్ చేసి 10 మినిట్స్ వరకు చల్లారనిద్దాం. చల్లారిన తర్వాత ఇలా కింద ఒక ట్రేని పెట్టుకొని దాని మీద ఒక వైర్ ర్యాక్ని ఉంచి దాని మీద మనం ఒక్కొక్క స్ట్రిప్ని ఇలాగా వేరుగా పెట్టుకోవాలి. అప్పుడే మనకి డ్రై అవ్వడానికి ఈజీగా ఉంటుంది. ఇలాగే ఓవర్ నైట్ మొత్తం పెట్టుకుంటే మనకి మార్నింగ్ కల్లా ఇవి డ్రైగా అయిపోతాయి. లేకపోతే మీ దగ్గర అంత టైం లేకపోతే 10 మినిట్స్ వరకు ఓవెన్లో అయినా ఓటీజీలో అయినా వీటిని డ్రై చేసుకోవచ్చు. డ్రై అయిపోయిన ఈ స్ట్రిప్స్ని పౌడర్ షుగర్లో వేసి బాగా కోట్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, మనకి ఈజీగా ఇంట్లోనే క్యాండీడ్ ఆరెంజ్ పీల్ అనేది రెడీ అయిపోయింది. దీనిని ఎయిర్ టైట్ కంటైనర్లో ఉంచుకొని 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.